కానిస్టేబుల్ చెప్పు, ఇద్దరు ముగ్గురు నిలిపించి హెల్మెట్ వేసుకోలేదని ఆపమని హెల్మెట్ ఉంది సార్, నాకు తేలదంటే హాస్టల్ దగ్గర అమ్మాయి స్కూల్లో ఉంది. బండి పేపర్లు ఏం బ్రదర్ ఏం చేస్తుంటారు? హెల్మెట్ ఎందుకు వాడడం లేదు చెప్తా ఉన్నాము. మేము చెప్తున్నామని కాదు, హెల్మెట్ అనేది మీ గురించే కదా, మరి అయినా హెల్మెట్ ఎందుకని వాడడం లేదు? ఈ ఊరేనా, టౌనేనా, నెల్లూరా? మరి మీరు రిపీటెడ్గా తిరుగుతూ ఉంటారు కదా ఎంప్లాయీ కాబట్టి, మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా మీరు. చలానా వేస్తున్నాం హెల్మెట్ లేనందుకు. ఓకే, బండి మీదేనా? యోగేష్ ఎవరు? మీరే. నిన్నే కట్టాను సార్, రెన్యువల్ చేయాలి. హైదరాబాద్ ట్రైనింగ్లో ఉన్నా 2 months. నిన్న అక్కడ ముగ్గురు గంటల సార్ ఆపారు, ఫైన్ కట్టుకురా పోండి. నిన్నే ఇచ్చాను. షోరూమ్ ఓపెన్ అయిపోయిందని రెన్యువల్ చేయించుకోవాలని ఉన్నాను. చలానా కట్టుకోవాలి. 135 రూపీస్ చలానా కట్టండి, హెల్మెట్ లేదు. ఓకే బాయ్, ఎక్కడ చూపించమ్మా ఒకసారి. ఫైన్ కట్టుకోండి 130. బాయ్, ఇది ఆ యాప్ ఒకసారి చెప్పి. హాస్పిటల్లో మా సిస్టర్ ఉన్నారు, వెళ్తా ఉంటే ఆపారు. ఎందుకు ఆపారనేది చెప్పండి. బండి పేపర్లు ఇవ్వు. ఎక్కడ బండి ఏది మీది? పద, ఏది బండి పేపర్లు లేని లైసెన్స్ లైసెన్స్ అయితే సార్, మా బావ సార్ చూపివయ్యా ఏవైనా లైసెన్స్ ఏం కనపడట్లేదు. రైట్ రా, ఇప్పుడు మీ బావదే నీ బండి. ఈ బండి ఎవరిది? నీ లైసెన్స్ ఏది? ఏం పేరు నీ పేరు? మరి ఎవరిది? మీ బావదా? ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి? అక్షిత హాస్పిటల్. కరెక్టే. ఎందుకు వెళ్తున్నావు హాస్పిటల్కి? నిజమే కదా. మరి హెల్మెట్ ఎందుకు వాడటం లేదు? ఏం చేస్తుంటారు మీరు? ఎక్కడైతే ఏమయ్యా చదువుకున్నా నువ్వే చెప్తా ఉన్నావు. ఏ హెల్మెట్ పెట్టుకోవా? నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. అర్జెంట్ పోవాలని అదే అర్జెంట్ పోయేటప్పుడే కదా కింద పడేది. మరి మరి నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా బండి తీయడం అనవసరం. హెల్మెట్ కొని ముందు హెల్మెట్ వాడేదా ఏమనేది బైక్ తీయాలా, అర్థమైందా? ఇంకొకసారి హెల్మెట్ లేకుండా రావద్దు. మీ రోడ్డు షోరూమ్ దగ్గర కూడా పెట్టావు 2-3 సార్లు అవేర్నెస్ క్యాంపులు. మరి పబ్లిక్ పెడుతున్నాం, మీరు దాంట్లో మంచిగా పనిచేస్తూ ఉంటారు. మీరు హెల్మెట్ వాడుకోవచ్చు కదా, ఏంటి సమస్య? ప్రమాదాలు ఎలా జరుగుతూ ఉన్నాయో గమనిస్తూనే ఉన్నారు. మరి ఎవరో ఒకరు వచ్చి మనకు తగిలిస్తే చాలు కదా, మనకు దెబ్బ తగలడానికి. మనమే వెళ్ళి ఏదో చేసుకొని అక్కర్లేదు కదా. ఏమంటారు? ఇది చలానా కొట్టు చంద్రమౌళి. వీళ్ళిద్దరు ఎంప్లాయీసే. ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. ఇప్పుడు ఈ వేసిని చలనాలు కూడా కట్టించండి. 135 రూపీసే కాబట్టి కట్టించేసి. ఆల్రెడీ చలానా ఉంది సార్, ఆ పెండింగ్ దాన్ని కట్టించండి. ఇప్పుడు ఈ వెహికల్ ఎవరిది? అది మీ వెహికల్ మీద ఆల్రెడీ పెండింగ్ చలానాస్ ఉన్నాయి, ఎందుకు పే చేయడం లేదు? అది ఎంతో చెప్పు. ఇప్పుడు ఆయన కట్టుతారు ఆ పెండింగ్ చలానా ఎంత ఉందనేది. మీ వెహికల్ మీద గతంలోనే వైలేషన్ కింద ఫైన్స్ వేస్తున్నారు, మీరు అవి క్లియర్ చేసుకోలేదు. అవి చేసుకోపోగా మళ్ళీ హెల్మెట్ లేకుండా రోడ్డు మీద మీరు అది అక్కడ ఆన్లైన్లో కట్టించండి. కట్టించిన తర్వాత వెహికల్ ఇది చేయండి, సరిపోతుంది. మీకు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వేస్తున్నారు.